నమస్కారం. ఎస్కేఎం న్యూస్ ఛానల్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ టి ఇమాన్యుయల్ రాజు ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చాపురం పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామని, అందులో భాగంగా అధిక శబ్దంతో నడుపుతున్న ద్విచక్ర వాహనాలను పట్టుకొని వాటికున్న సైలెన్సర్లను తొలగించామని అన్నారు. పట్టణంలో ఆకతాయిల పోకిరి చేష్టలు ఎక్కువయ్యాయని, మైనర్ బాలలకు ద్విచక్ర వాహనాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా వాహనాలు నడపటం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇకపై మైనర్ బాలలకు వాహనాలు ఇస్తే వాహనదారుపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విధిగా హెల్మెట్ ధరించాలని, అనుకోకుండా ప్రమాదం జరిగితే హెల్మెట్ వాడకం వలన ప్రాణాపాయం నుంచి ఎలా తప్పించుకోవచ్చో వివరించారు. తమ వివాహాది శుభకార్యాలలో తమ ఆహ్లాదం కొరకు అధిక ధ్వనితో ఉండే డీజే లాంటివి వాడటం వలన వృద్ధులు, చిన్నారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇకపై డీజే లాంటివి వాడేందుకు డీఎస్పీ అనుమతి తప్పనిసరి అని సూచించారు. పట్టణంలో ద్విచక్ర వాహన చోరీలు ఎక్కువయ్యాయని, మార్కెటింగ్ వచ్చే వాహనాలకు విధిగా హ్యాండిల్ లాక్ వేయాలని, పోలీస్ రైడింగ్ ఒక్క రోజులోనే 40 పైగా వాహనాలు పట్టుకున్నామని, ఇకపై తాళాలు వేయకుండా పట్టుబడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజలు దుకాణాల ముందు వాహనాలు నిలపడం వలన ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని, నో పార్కింగ్ స్థలాల్లో వాహనాలు నిలిపితే చలానాలు విధిస్తామని హెచ్చరించారు. ప్రజలు తమకు సహకరించి ఇచ్చాపురంలో ట్రాఫిక్ నియంత్రణకు సహకరించవలసిందిగా కోరారు. సమావేశంలో పట్టణ ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రకారం ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో, అదేవిధంగా ఇచ్చాపురం రూరల్ అండ్ కవిటి పోలీస్ స్టేషన్లో, ఇచ్చాపురం సర్కిల్ పరిధిలో ట్రాఫిక్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఏదైతే వెహికల్స్కి నెంబర్ ప్లేట్ లేకుండా వెహికల్స్ తిరుగుతున్నాయో వాటి మీద, అదేవిధంగా సౌండ్ అంటే సైలెన్సర్స్ మార్చి సౌండ్ పొల్యూషన్ చేయడం వలన ఓల్డేజ్ పీపుల్, అదేవిధంగా కాలేజెస్లో ఎగ్జామ్స్ అయ్యే టైంలోని స్కూల్స్, కాలేజెస్ ఏరియాల్లో ఈ సౌండ్ సిస్టమ్ అంటే ఈ సైలెన్సర్ మార్చి ఈ బళ్ళు తాలూకా రేజింగ్ ఇవ్వడం వలన, సౌండ్ పొల్యూషన్ వలన చాలా ఇబ్బంది కలుగుతున్నది. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఇచ్చాపురంలో హెవీ వెహికల్స్ లేకపోతే లగేజ్ వెహికల్స్ అవి లోడింగ్ అన్లోడింగ్ అనేది డే టైం చేయకూడదు. మార్నింగ్ 8 లోపు లేకపోతే నైట్ 8 తర్వాత మాత్రమే లోడింగ్ అన్లోడింగ్ అనేది చేయాలి. ఎందుకంటే ప్రజలకి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది కాబట్టి దయచేసి ఇది కూడాను ప్రజలు గమనించాలి. ఇటువంటివి ఎక్కడైనా లోడింగ్ అన్లోడింగ్ ఈ టైంలో చేస్తే కనుక మాకు తెలియపరచండి. ఇంకా ప్రతి వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవడానికి ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇతర భాగాల్లో, తల కాకుండా ఇతర భాగాల్లో కనుక ఎక్కడైనా ఇంజరీస్ జరిగితే అతను ఆ ఇంజరీతోనే బయటపడతాడు. అలా కాకుండా తలకు గాయమైతే మాత్రం అది మరణానికి దారితీస్తుంది. కాబట్టి దయచేసి మన సెల్ ఫోన్కి ఎంతలాగా మన స్క్రీన్ కవరు, స్క్రీన్ గార్డు లేకపోతే పోచు ఎంత బాగా సెల్ ఫోన్కి మనం జాగ్రత్తల కోసం అది పాడవకుండా ఎంత బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నామో దానికంటే అత్యంత విలువైనది మన తల. కాబట్టి మన తలని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అందరూ కూడా హెల్మెట్ ఉపయోగించాలి. హెల్మెట్ లేని వారిపై ఎంవీ యాక్ట్ ప్రకారం చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన టౌన్ పరిధిలో ఎవరైనా సరే పండగలనో లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కైనో వెళ్ళినప్పుడు వాళ్ళు ముందుగా మాకు సమాచారం ఇచ్చినట్లయితే నైట్ బీట్ తిరిగే వాళ్ళు ఆ ఇంటిని లేట్ అవర్స్లో తనిఖీ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇది కూడా ప్రజలకి తెలియపరిస్తే, ఎవరైనా సరే క్యాంపులు గట్టి వెళ్తా ఆ ఇంటికి తాళాలు వేసి వెళ్తే కనుక ముందుగా తెలియపరిస్తే ఆ ఇంటికి ప్రొటెక్షన్గా నైట్ బీట్ తిరిగే వాళ్ళు అక్కడికి వెళ్ళి వాటిని టచ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే యూత్కి ప్రత్యేకంగా తెలిపేది ఏంటంటే త్రిబుల్ రైడింగు అలాంటివి చేయొద్దని తెలియపరుస్తున్నాం. అలాగే ఎవరైనా సరే వాహనాలకి డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి వెహికల్స్ ఇచ్చి డ్రైవింగ్ చేయడానికి కారణమైన ప్రమాదాలకు కారణమైన వాహన యజమాని మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. మన పోలీసు వారికి సహకరించాలి. అదేవిధంగా ఇంకా ఇటువంటివి ఏమైనా సరే ఈ సైలెన్సర్స్ విషయంలో, ఇంకా సౌండ్ పొల్యూషన్ విషయంలో మీకున్నటువంటి సమాచారం ఏమైనా ఎవరికైనా తెలిస్తే కనుక పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కానీ నాకు కానీ తెలియపరిచినట్లయితే ఇమీడియట్గా వాటిపై కూడా
చర్య తీసుకోబడుతుంది. ర్యాష్ డ్రైవింగ్ మైనర్స్ అది రీసెంట్గా దాని మీద కేసెస్ కూడా రిజిస్టర్ చేసాము. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద ఇటీవల సుమారుగా 10 కేసుల వరకు రిజిస్టర్ చేసాం లాస్ట్ 1 మంత్లోనే. ఇంకా అది కూడా ఇంకా ఉన్నట్లయితే వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళపై కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. డీజే సౌండ్ మీద కూడా మీరు రీసెంట్గానే డీజే సౌండ్ వేస్తున్న వాళ్ళని కూడా పిలిపించాము. పిలిపించి వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మండపల్లి అనుకుంటా బస్, మండపల్లి దగ్గర 2 వెహికల్స్ చూశాను నేను. అటువైపు చీకటి వెళ్ళి రిటర్న్ వస్తునేటప్పుడు 2 డీజే వెహికల్స్ ఉన్నాయి, అంటే ఆన్లో లేవు, అక్కడ పార్క్ చేసి ఉన్నాయి. అది చూసి అది ఎవరిదో కనుక్కొని వాళ్ళని కూడా పిలవడం జరిగింది రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్. పిలిచి వాళ్ళకి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. డీజేస్ నాట్ పర్మిటెడ్, మీకు డీజే పర్మిషన్ కావాలంటే డిఎస్పీ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని మాత్రమే మీరు పెట్టుకోవాలి తప్ప అదర్వైజ్ పెట్టడానికి లేదని కూడా వాళ్ళకి తెలియపరచడం జరిగింది రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్. ఈ ఎంబీ యాక్ట్ ప్రకారం వాళ్ళకి చలానాలు వేసి అదేవిధంగా వాళ్ళ దగ్గర ఈ సైలెన్సర్స్ని కూడా తీసేసి కంపెనీ సైలెన్సర్స్ని దాన్ని బిగించుకుని వచ్చిన తర్వాత వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సైలెన్సర్స్ అన్నీ కూడా ఆ విధంగానే సీజ్ చేసినటువంటివి. ఇప్పుడు వీటిని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకి అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ట్రాఫిక్కి సహకరించండి, ట్రాఫిక్ స్మూత్గా నిర్వహించడానికి సహకరించండి. అదేవిధంగా పార్కింగ్ మన మెయిన్ రోడ్లో కానీ మార్కెట్ ఏరియాలో కానీ